శివాగోల్డ్ కంపెనీ అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. జనసేన పార్టీ టీడీపీకి కాపు కాయడానికి పెట్టింది కాదు, పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఇది కూటమిలో విభేదాలకు సంకేతమా, లేక ప్రతి రాజకీయ పార్టీకి ఉండే సహజమైన భవిష్యత్ లక్ష్యాన్ని నానాజీ బయటపెట్టారా? ఎందుకంటే జనసేనలో ప్రస్తుతం కూటమిలో భాగస్వామి చంద్రబాబు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ఇద్దరి మధ్య సమన్వయంతో ప్రభుత్వం నడుస్తోంది. మరి ఆ సమయంలో మా అధినేతే సీఎం కావాలి అనే మాట ఎందుకు వచ్చిందో ఈ స్టోరీలో చూద్దాం. ఒక రాజకీయ పార్టీ ఎందుకు పుడుతుంది? అధికారాన్ని సాధించడానికి, తమ సిద్ధాంతాలను అమలు చేయడానికి, తమ నాయకత్వాన్ని ప్రజల్లో బలపరచడానికి. అందుకే జనసేన ఎమ్మెల్యే నానాజీ మా పార్టీ లక్ష్యం పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేయడమే అని చెప్పడంలో రాజకీయంగా పెద్ద ఆశ్చర్యం లేదనే ఒక వాదన వినిపిస్తుంది. ఎందుకంటే జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మీ అధినేతే భవిష్యత్ నాయకుడు అనే నమ్మకాన్ని నింపడం కూడా రాజకీయ వ్యూహమే. అయితే ఇక్కడే అసలు పొలిటికల్ ట్విస్ట్. జనసేన కూటమిలో భాగస్వామి. ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో పవన్ను సీఎం చేయడమే మా లక్ష్యం అనే వ్యాఖ్యలు రావడంతో ప్రత్యర్థి పార్టీలు వెంటనే పొలిటికల్ అర్థాలు వెతకడం మొదలుపెట్టాయి. కూటమిలో విభేదాలు మొదలయ్యాయా? పవన్ సీఎం కావాలనే డిమాండ్ ఇప్పుడే ఎందుకు తెరపైకొచ్చింది అంటూ ప్రశ్నలు సంధిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని వేరు చేసి చూడాలి. ప్రస్తుత ప్రభుత్వాన్ని నడపడం ఒకటి, భవిష్యత్తులో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడం మరొకటి. పొత్తు పెట్టుకున్న రెండు పార్టీలు తమ రాజకీయ అస్తిత్వాన్ని వదులుకో. టీడీపీకి చంద్రబాబే తమ నాయకుడు, జనసేనకు పవన్ కళ్యాణే తమ నాయకుడు. కూటమి అధికారంలో ఉన్నంత కాలం రెండు పార్టీలు ప్రభుత్వాన్ని సమర్థించాలి, కూటమి నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. కానీ అదే సమయంలో తమ పార్టీని భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం చేసుకోవడం కూడా సహజమే. అందుకే కూటమి ధర్మం పాటించడం వేరు, పార్టీ భవిష్యత్ లక్ష్యాన్ని చెప్పడం కూడా వేరు. అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే కేవలం పార్టీ నాయకుల కోరిక సరిపోదు, అది ప్రజాక్షేత్రంలో తేలాలి. అసెంబ్లీలో సంఖ్యాబలం కావాలి. జనసేనకు మరింత బలమైన ఓటు బ్యాంకు ఉండాలి. ఎక్కువ నియోజకవర్గాల్లో గెలిచే సామర్థ్యం రావాలి. కేడర్ను విస్తరించాలి. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి. అంటే పవన్ సీఎం కావాలి అనేది రాజకీయ ఆకాంక్ష, కానీ పవన్ సీఎం అవుతారు అనేది ఎన్నికల ఫలితం నిర్ణయించాల్సిన విషయం. ఇక నానాజీ వ్యాఖ్యలను కేవలం కూటమి విభేదాల కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు అనే విశ్లేషణ కూడా ఉంది. ఎందుకంటే జనసేన ఇప్పటికీ విస్తరణ దశలో ఉన్న పార్టీ క్యాడర్లో మన పార్టీ ఎక్కడికి వెళ్ళాలి అనే స్పష్టత అవసరం. అందుకే మన లక్ష్యం పవన్ను సీఎం చేయడం అనే నినాదం క్యాడర్కు పొలిటికల్ మోటివేషన్గా పనిచేయొచ్చు. ఇది ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకించడం కాకపోవచ్చు, ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కూడా కాకపోవచ్చు, తమ పార్టీ పొలిటికల్ భవిష్యత్ డెస్టినేషన్ను గుర్తు చేయడమే కావచ్చు. అయితే టీడీపీకి మాత్రం ఈ వ్యాఖ్యలు పూర్తిగా సౌకర్యంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కూటమి బలంగా ఉండాలంటే పార్టీల మధ్య పరస్పర నమ్మకం అవసరం. పవన్ సీఎం కావాలనే ఆకాంక్ష జనసేనలో ఉండడం సహజమే అయినా అది ఎప్పుడూ రాజకీయ వివాదంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఇరు పార్టీల నాయకత్వంపైనే ఉంటుంది. చిన్న వ్యాఖ్య పెద్ద రాజకీయ చర్చకు దారితీయొచ్చు. అందుకే కూటమిలో మాటల విషయంలో బ్యాలెన్స్ అనేది చాలా కీలకం. ఇక్కడ మరో కీలక ప్రశ్న కూడా ఉంది. జనసేన కేవలం కూటమి భాగస్వామిగానే కొనసాగుతుందా, లేక రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో స్వతంత్ర శక్తిగా ఎదగాలని చూస్తుందా? ప్రస్తుతం జనసేనకున్న ప్రభుత్వ భాగస్వామ్యం, పవన్కున్న డిప్యూటీ సీఎం హోదా, కూటమి అధికారంలో ఉన్న బలం ఇవన్నీ పార్టీని మరింత విస్తరించుకునే అవకాశం ఇస్తున్నాయి. అదే సమయంలో
పవన్ నాయకత్వంపై ఉన్న వ్యక్తిగత క్రేజ్ను సంస్థాగత ఓటు బ్యాంకుగా మార్చడం జనసేనకు అసలు సవాల్. క్రేజ్ను ఓట్లుగా, ఓట్లను సీట్లుగా, సీట్లను అధికారంగా మార్చగలిగితేనే పవన్ సీఎం లక్ష్యం రాజకీయ వాస్తవంగా మారుతుంది. నానాజీ వ్యాఖ్యల్లో ఒక పొలిటికల్ మెసేజ్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. జనసేన కూటమిలో ఉంది, కానీ జనసేన తన సొంత రాజకీయ లక్ష్యాన్ని మర్చిపోలేదు. అది ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా వెళ్ళడం కాదు, కూటమిని కూల్చే ప్రయత్నం కూడా కాదు, కానీ మా పార్టీకి చివరి గమ్యం ఏంటి అనే ప్రశ్నకు జనసేన ఇచ్చే సమాధానం మాత్రమే పవన్ కళ్యాణ్ నాయకత్వం అనే ఉంటుంది. ఇదే రాజకీయంగా సహజమైన విషయం. అయితే ఈ ఆకాంక్ష ఎప్పుడు ఎన్నికల సమీకరణంగా మారుతుంది, ఎప్పుడు సీట్ల చర్చగా మారుతుంది, ఎప్పుడు సీఎం పోస్టుపై రాజకీయ డిమాండ్గా మారుతుంది అన్నది భవిష్యత్ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇక కూటమిలో ఉన్నంత మాత్రాన జనసేన తన రాజకీయ లక్ష్యాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. అలాగే పవన్ సీఎం కావాలన్న జనసేన ఆకాంక్షను ఇప్పటి కూటమి ప్రభుత్వంపై అవిశ్వాసంగా కూడా చూడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో పొత్తులు అవసరాల కోసం ఉంటాయి, పార్టీల లక్ష్యాల కోసం మాత్రం దీర్ఘకాలం కోసం ఉంటాయి. ప్రస్తుతం చంద్రబాబు సీఎం, పవన్ డిప్యూటీ సీఎం, కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ రేపటి రాజకీయాల్లో పవన్ను సీఎం చేసేంత బలం జనసేన సాధిస్తుందా? అదే అసలు ప్రశ్న. ఇక నానాజీ మాటలు ఒకవైపు క్యాడర్కు ఉత్సాహం ఇచ్చిన, మరోవైపు కూటమి రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. కూటమి కొనసాగుతుందా? కొనసాగుతుంది. జనసేన తన లక్ష్యాన్ని వదులుకుంటుందా? వదులుకోదు. ఇదే ఏపీ కూటమి రాజకీయాల్లో అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్.